ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. చాలా నిర్ణయ కాలమున శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. ఈరోజు మీతో ఈ అంశంలో ఉన్నటువంటి ఒక మాట మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, నిర్ణయ కాలమున శారా గర్భవతి కుమారును కనెను. ఏ కాలం అది? నిర్ణయ కాలం. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయ కాలమున తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో చేసే మేలులు తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో చేయక మానడు. ఇక్కడున్నవారు చాలామంది కొన్ని విషయాల్లో ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నాకు గర్భఫలం వస్తుంది? వివాహమైన సంవత్సరాలు అయింది కదా, ఎప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు అని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉండవచ్చు. శారా కూడా సేమ్ ఇంతే, అబ్రహాం ఇంతే. దేవుడు మాకు వైవాహిక జీవితాన్ని ఇచ్చాడు, దాంపత్య జీవితాన్ని ఇచ్చాడు, చాలా సంవత్సరాలు అయిపోయినాయి. దేవుడు వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు ఆల్రెడీ, ఇంకా వాగ్దానం కూడా మా జీవితంలో నెరవేరటం లేదు. ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుందా? ఏమన్నాడంటే, ఇది ఒక టైం రాబోతుంది. దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలము తప్పనిసరిగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తానన్నాడు. అద్భుతమైన కార్యం ఇక్కడ ప్రవచనాత్మకంగా నెరవేరింది. శారా నిర్ణయ కాలమున ముసలితనమందు ఏం చేసిందట? అతనికి ఒక కుమారును కనెను. ఇప్పుడు శారా నవ్వుతుంది. ఒకప్పుడు నవ్వే నవ్వు వేరు. ఏంటంటే, ముసలితనమందు పిల్లలు పుడతారా అని హేళనగా నవ్వింది శారా. కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా నవ్వుతుంది. ఎందుకంటే ఈ ముసలితనమందు తనకి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి. ఒకవేళ బిడ్డను సంకన వేసుకొని బజారుకి వెళ్తే ఎవరైనా ఎదురే, ఏమా మీ మనవరాలా అని అడుగుండొచ్చేమో. ఎందుకంటే వయసుకు సంబంధం లేదు కదా. ఆ ముసలితనమందు కన్నటువంటి బిడ్డను బట్టి ఆ బజార్లో ఎవరైనా నీ మనవరాలా, లేకపోతే నీ కుమార్తెకు కొడుకు పుట్టినవారని ఎవరైనా అడిగితే నవ్వింది. దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఎప్పుడో పుట్టవలసింది నిర్ణయ కాలమున అనేకల హృదయాల్లో ఒక గొప్ప వెలిగించడానికి, దేవుడు ఒక సాక్షిగా నన్ను ఉంచడానికి దేవుడు నిర్ణయ కాలాన్ని దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక నిర్ణయ కాలం రాబోతుంది. ఒకవేళ నీకు ఉద్యోగ విషయమే కావచ్చు, ఒక ట్రాన్స్ఫర్ విషయమే కావచ్చు, లేకపోతే వివాహ విషయమే కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఒక గృహాన్ని పొందుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా నీవు దేవుని యొద్ద నుంచి పొందుకోవాలనుకున్నావు. నీ బిడ్డల భవిష్యత్తులో ఏదో ఒక మార్గం, నా బిడ్డలకు ఇంకా మంచి వివాహాలు కావాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, నా కుటుంబంలో ఈ పరిస్థితులన్నీ పోవాలి అని మనం అందరూ రోజు ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఒక టైం, నిర్ణయ కాలాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయ కాలం రాగానే ఎవరు ఎన్ని ఆటంకాలు పరిచినా సరే అది ఆగక మానదు. అది తప్పనిసరిగా మన జీవితంలో దేవుడు 100% దేవుడు నిర్ణయిస్తాడు. ఏంటి ఆ నిర్ణయ కాలం? ఒక 3 అంశాలు ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయ కాలాలు దేవుడు ఇస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మికంగా దేవుడు ఇవ్వబోయే 3 నిర్ణయ కాలాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 102వ సంకీర్తన 13వ వచనం చదవండి ఒకసారి. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. మొదటిది దయచూపు కాలము, అది నిర్ణయ కాలం. బైబిల్ గ్రంథంలో ఒక నిర్ణయ కాలాన్ని గూర్చి రాయబడింది. అది ఏంటంటే దయచూపు కాలము. ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు దావీదు తన దుఃఖము చేత 102వ సంకీర్తన ప్రారంభంలో రాయబడింది కదా, దుఃఖము చేత ప్రాణము పొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొరే ఈ కీర్తన. అంటే దావీదు దుఃఖములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, శ్రమల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ శ్రమలలో ఏమంటున్నాడంటే, అయ్యో నా దుఃఖము నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను, నా శ్రమల నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతాను,
నాకు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుంది, నా జీవితంలో ఎప్పుడు ఆనందం దొరుకుతుంది, నా జీవితంలో ఎప్పుడు సంతోషం దొరుకుతుందని అతడు ఎదురు చూస్తున్నప్పుడు అదే మాట తన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దయచూపు కాలము రాబోతుంది. ఆ దయచూపు కాలమే ఒక నిర్ణయ కాలము. అంటే దేవుడు ఒక కాలాన్ని మనకిస్తున్నాడు. అది ఏంటంటే దయ చూపే కాలం. మన దేవుడు దయ చూపించే దేవుడు అండి. ఆయన దయామయుడు. ఆయనకున్న పేరే దయామయుడు. అందరి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఈ లోకంలో మనుషుల దయ ఎలా ఉంటుందంటే వారు అనేక రకాలమైన స్వార్థములతో కూడినటువంటి పరిస్థితులు వారు కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క దయ నిస్వార్థముతో కూడినటువంటి దయ. అంటే ఆ కాలం వస్తే దేవుని దయ మనుషుల మీద ఎలా ఉంటుంది? బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు నడవలేని స్థితి. అతడు పరుపు మీదే పడుకొని పెట్టారు. తనంతట తను పనులు చేసుకోలేడు. ఒకవేళ ఎవరైనా సరే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే మోసుకుని వెళ్ళాలి. పాప ఇంట్లో ఉన్నవారు జాలిపడి బెతస్దా కోనేరు ఒకటి ఉంది, దేవుని దూత వచ్చి ఆ కోనేటిలోనికి వచ్చి ఆ నీళ్లను కదిలించగానే అక్కడున్నవారు ఎవరైనా మొదట ఆ కోనేటిలో దిగినవాడు బాగుపడతాడు, అలాగైనా వీడు బాగుపడతాడని తీసుకెళ్ళి అక్కడ ఉంచారు. కానీ ప్రతిరోజు దేవుని దూత కోనేటిలోనికి వస్తుంది, నీళ్లు కదిలించుతుంది. నీళ్లు కదిలించగానే ఇతడు అనేక సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ నీటిలో దిగాలని ఆశపడుతున్నాడు. కానీ టైం రావటంలా. ఎవరో ముందుకు వచ్చి దిగుతున్నాడు, స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు అలాగే జరుగుతుంది. దేవుని దూతలు వచ్చిన ప్రతి సంవత్సరం ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక టైం వచ్చింది, దేవుని దూతలే కాదు యేసుప్రభు వారే కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూశాడు, జాలిపడాడు. జాలిపడిన తర్వాత ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాను, బహుకాలం నుంచి నేను ఇక్కడ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట రాయబడుతుంది. 6వ వచనం చూసినట్లయితే బహుకాలము నుండి అతడు ఇక్కడ ఉన్నాడట, ఈ స్థలంలో ఉన్నాడట, స్వస్థత పడాలని విడుదల పొందాలని. కానీ తన స్వస్థత రావటం లేదు. కానీ దేవుడు అతను చూసిన తర్వాత నువ్వు స్వస్థపరచకూర్చున్నావా అని అడగగానే, ప్రభువా నిజమే నేను స్వస్థపరచకూర్చున్నానన్న, నీ పరుపుని ఎత్తుకుని లే అనగానే అతడు దిగ్గున లేచి అప్పటి వరకు పడుకున్నటువంటి తన పడుపుని ఎత్తుకుని తన భుజం మీద వేసుకుని సంతోషంగా ఆనందంగా ఆ బెతస్దానే కోనేరు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే అతడు బెతస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. ఎవరైనా నన్ను కరుణిస్తారేమో, దేవుని దూతలు నన్ను కరుణిస్తాయేమో, లేకపోతే నాలాగే స్వస్థత పడినవాడు ఎవడైనా చూసి అయ్యో నాకంటే కొద్దిగా అనారోగ్యంతో ఉన్నాడు కదా, నాకంటే కొంచెం బాగాలేదు కదా, వీడికి ముందు అవకాశం ఇద్దాం, ఈయనకి ముందు అవకాశం ఇద్దాం, నెక్స్ట్ టైం నేను దిగుదామలా అని ఎవరైనా దయ చూపిస్తారేమో అని ఎదురు చూశాడు. లేదు, నా తోటివారు, నా సొంత వారు, నాకు కావలసిన వారు వచ్చి నన్ను పట్టుకొని ఒకవేళ దేవుని దూత ఈ కోనేటిలో దిగ్గానే నన్ను ముందు దించుతారేమో అని అనుకున్నాడు. కానీ ఎవరూ తన మీద దయ చూపించలేదు, ఎవరూ తనకు సహాయము చేయలేదు. నిరుత్సాహముతో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తనకు ఒక టైం వచ్చింది, ఒక కాలం వచ్చింది. అది నిర్ణయ కాలము, దేవుడు దయ చూపించే కాలము. దేవుడు అక్కడికి వచ్చి ఆయన మీద దయ చూపించి అతడు నీటిలో దిగనవసరం లేదు, కానీ నోటి మాట ద్వారా ఇగో ఈరోజు నువ్వు స్వస్థత పడుతున్నావు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని బయటికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత నీ దగ్గరికి వస్తుంది, మన దగ్గర ఉంది, మనలోనే ఉంది, మన సంఘంలోనే ఉంది. చాలామంది స్వస్థత అనగానే మన చూపులు ఎక్కడికో పోతాయి, ఎక్కడికెక్కడికో పోతాయి. అక్కడెక్కడో ఉందటండి, చాలా దూరం. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ స్థలంలో మీటింగులు జరుగుతాయట 3, 4, 5 రోజులు. ఆ మీటింగ్లో కూర్చుంటే స్వస్థత కలుగుతుందటండి. ఆ ఎవరో గొప్ప వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయనే కొన్ని ఇస్తాడట. అవి మనం తీసుకుంటే తాగితే లేదా అక్కడ కూర్చుంటే స్వస్థత కలుగుతుందట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత ఉన్న స్థలం నీ నమ్మకమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటివరకు గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం మనం. అసలు మీరు 1-2 సాక్ష్యాలు విని అక్కడ ఏదో జరుగుతుందని, హైదరాబాద్, విశాఖపట్నం, రకరకాల ప్రాంతాలు ఏదో ఉందని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏ కార్యాలను టీవీలో ఏం చేస్తారు తెలుసా, బాగా ఎడిటింగ్ చేసి వేసిందే మరలా వేసి, వేసిందే మరలా వేసి, వేసిందే మరలా ఇగానే అమ్మో ఈ అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి. నీ సేవకుడి దగ్గర, నీ సంఘంలో, నీ శ్వాసంలో ఉన్న అద్భుతాలు ఈరోజు నువ్వు గమనించటంలా. ఇప్పుడు ఎందుకండి, ప్రజెంట్ ఈరోజు చెప్పిన సాక్ష్యాలు ఒకసారి చూడండి, మీరు గమనించండి.
ఈరోజు చెప్పిన సాక్ష్యాల్లో మనం గమనించినట్లయితే ఆ చిన్నారి బిడ్డ పుట్టగానే గుండెలో హోల్తో పుట్టింది. అయితే ఒక మంచి విశ్వాసంతో దేవుని సేవకుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు, వారి ప్రార్థించినప్పుడు, సంఘం ప్రార్థించినప్పుడు ఆ గుండెలో ఉన్న రంధ్రాన్ని దేవుడు ఏం చేశాడు? పూడ్చివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 280% అంటే 280 షుగర్తో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్తే, అయ్యో నీకు 280 షుగర్ ఉంది, సో ఇక నుంచి నువ్వు ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు, మందులు వాడాలి, ఇంకా షుగర్ అటాక్ అయిందంటే జీవితాంతం నువ్వు మందులు వాడాలని చెప్పి భయక్రాంతులు చేశారు. అయితే దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు. ఇదిగో ఈ సమయంలో దేవుని నోట నుంచి, అనగా దేవుని సేవకుని నోట నుంచి వచ్చే మాటను దేవుడు రూఢిపరుస్తాడు. కాబట్టి ఈ మాట ప్రకారం నువ్వు వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు, మందులు పక్కన పెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పంపిస్తాను, అద్భుతం వస్తావంటే దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా షుగర్ లేదు, షుగర్ ఏమాత్రం నా శరీరంలో లేదని ఈరోజు సంఘం ముందు నిలబడి సాక్ష్యం చెప్పలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఎక్కడో ఉన్నాయి అనుకుంటున్నావేమో, స్థలాల్లో ఉన్నాయి అనుకుంటున్నాయేమో, హైదరాబాద్లో ఉన్నాయి, తోటల్లో ఉన్నాయి, ఆ స్థలాల్లో ఉన్నాయి, ఆ కొండల మీద ఉన్నాయి, ఆ సేవకుడి దగ్గర ఉన్నాయి, ఈ సేవకుడి దగ్గర ఉన్నాయి. చాలామంది ఈరోజు ఇంకా ఆ పిచ్చితనం మనలో నుంచి పోలేదండి. అలాంటి స్థితిగతులు మన జీవితంలో నుంచి పోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే మార్గంలో మనం నడవాలి. మనకొక సంఘం, మనకొక కాపరి, మనకొక సహవాసం, మనకొక ప్రార్థన మనకున్నప్పుడు రకరకాల విధానాలు, రకరకాల చోట్లకు, రకరకాల కార్యాలకు మనం పోదలచగలిగే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య ఒక సహోదరి 2 వారాల నుంచి రావటం లేదు. రాకపోతే తన కుమార్తెకి బాగాటలు, అంటే వేరే సంఘంలో ఉన్నటువంటి, అడిగాను, ఎందుకు రావటం లేదంటే, ఎక్కడో సంఘంలోనికి వెళ్తే స్వస్థత కలుగుతుందని చెప్పారండి, అక్కడికి వెళ్తున్నారన్నాడు. ఇంకా వారు నాకు మనసులో కొద్దిగా బాధ అనిపించింది. బట్ ఎక్కడో స్వస్థత కలుగుతుందని 2 వారాల నుంచి అక్కడికి వెళ్తుంది. స్వస్థత పొందిందా అంటే ఇంకా పొందలేదు. ఎక్కడికి వెళ్ళినా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా ఆమె స్వస్థత పొందదండి. ఎందుకో తెలుసా? విశ్వాసముతో ఎక్కడైతే తన సంఘంలో ప్రార్థన చేసుకుంటుందో అక్కడే ఆమెకు స్వస్థత కలుగుతుంది. తప్పు తెలుసుకుంది, దేవుని సన్నిధికి వచ్చింది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని తన హృదయాన్ని మార్చుకోవడం ద్వారా విశ్వాసంతో గొప్ప అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో పొందుకుంది. ఒక కాలం రాబోతుంది, నిర్ణయ కాలం. ఆ కాలమే దేవుడు దయ చూపించే కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిరియా దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారట. కానీ ఒక కుష్ఠరోగి దగ్గరికి వచ్చింది దేవుని దయ. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా? నయమాన్, సైన్యాధిపతిమైన నయమాన్. అప్పటికి సిరియా దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ ఏ కుష్ఠరోగుల దగ్గరికి దేవుని యొక్క దయ రాలేదు. ఒక నిర్ణయ కాలమున నయమాను దగ్గరికి దేవుని యొక్క దయ రాగానే ఆ కుష్ఠంతో బాగుపడుతున్నవాడు దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుమారును దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు మాటిస్తే సెలవు ఇవ్వగలడు. కానీ ఆ నయమాన్ని ఎక్కడ పంపించాడు? ఎక్కడికి నడిపించాడు? ఒక సేవకుని వెతుక్కుంటూ ఎలీషా దగ్గరికి నడిపించడం ద్వారా, ఎలీషా చెప్పిన మాట ప్రకారము అతడు చేయడం ద్వారా అతడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుందండి. ఆ టైం వస్తే నువ్వు కాదు, వాళ్ళే వెతుక్కొని వస్తారు. ఒక నిర్ణయ కాలం వస్తుంది. ఆ నిర్ణయ కాలము నీ జీవితంలో దేవుడు ఇవ్వగానే నువ్వు ప్రయత్నించలేదు, ప్రయత్నించకుండా నీ దగ్గరకే ప్రయత్నం చేసుకుంటూ వస్తాయి. ఉద్యోగం నిన్నే ఎత్తుకుంటూ వస్తుందేమో. ఇప్పటి వరకు నీ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ పిల్లల వివాహాల కొరకు అనేక రకాల చోటుకు వెళ్ళావు. వారి దగ్గరికి వెళ్ళావు, వీళ్ళ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళు పట్టుకున్నావు, వీళ్ళు పట్టుకున్నావు. కానీ ఏ విధమైనటువంటి అవకాశం లేదేమో. కానీ దేవుడు నిర్ణయ కాలము, దేవుడు నీ బిడ్డకు దయచేయగానే, దేవుని యొక్క దయ రాగానే ఆటోమేటిక్గా అవే నడుచుకుని వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెబ్కా దగ్గరికి ఎలియాజర్ నడుచుకుని రాలేదా? ఎలియాజర్ కరెక్ట్గా వచ్చి అదే ప్రాంతంలో నిలబడలేదా? మోకరించి ప్రార్థన చేయలేదా? ఎలియాజర్ రెబ్కాను చూపించలేదా? అలాగే నీ బిడ్డను చూపిస్తాడేమో, నీ బిడ్డలను చూపిస్తాడేమో. ఆ నిర్ణయ కాలం కొరకు ప్రార్థన చేయి, దేవుడు దయ చూపించే కాలం కొరకు ప్రార్థన చేయి. అందుకే చెప్తాను, ఎక్కువ శాతం మన ఆలోచన, మన చిత్తం కాకుండా పైగా దేవుని చిత్తం ఉండాలి. దేవుని ఆశ్రయించే వారుగా ఉండాలి, దేవుని మీద నమ్మిక కలిగిన వారంగా ఉండాలి. సెకండ్ ఆప్షన్ దేవునికి ఇస్తున్నావు, మొదటి ఆప్షన్ నీకు ఇస్తున్నావు. ఎలా కావాలి, ఏం కావాలి, ఏంది కావాలి, అన్నీ కావాలి, ఆప్షన్స్ అన్నీ నీవే. దేవునికి లాస్ట్ ఆప్షన్ నువ్వు ఇస్తున్నావు. కాదండి, దేవునికి మొదటి స్థానం ఇస్తే తప్పనిసరిగా గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడు ఎవరినైనా సరే నడిపించగలిగిన వాడు. ఒకసారి దావీదు అభిషేకించాలని సమూయేలు వెళ్ళాడు. అయితే అక్కడ దావీదు అని సమూయేలుకు తెలియదు. యెషయా కుమారులో ఒకడిని నేను అభిషేకిస్తున్నా అన్నాడు.
అయితే యెషయా కుమారులు ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చాడు. తైలపు కొమ్మును పట్టుకున్నాడు సిద్ధంగా. ఎవరిని అభిషేకించాలో అర్థం కాలేదు. అందరూ అయిపోయారు. యెషయాని అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు లేరయ్యా, ఒకడు మాత్రం ఉన్నాడు. వాడెందుకు, వాడికి ఎలాంటి అవకాశాలు రావని మేము ఏం చేసాం, అరణ్యంలో ఉంచేసాం. వాడిని అరణ్యంలో ఉంచేసాం కాబట్టి వాడితో అంత అవసరం లేదులే అని అన్నాడు. కానీ సమూయేలు అనలేదు. ఒకవేళ ఆ నిర్ణయ కాలం అతని కోసమేమో, ఆయన పంపించింది ఆయన కోసమేమో, అతడే దేవుడు నిర్ణయించబోతున్నాడేమో. ఎక్కడున్నాడో పిలుచుకునిరా, ఎక్కడున్నాడో త్వరగా తీసుకునిరా అనగానే ఇంకా దావీదు దగ్గరికి కబురు పంపించారు. ఈ కబురు వచ్చేంత వరకు సమూయేలు కూర్చున్నాడు. అదేవిధంగా దావీదు అన్నలు కూర్చున్నారు. దావీదు యొక్క తండ్రి కూర్చున్నాడు. అద్భుతం ఏంటి తెలుసా, వద్దనుకున్న వాడి కొరకు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. అది దేవుని శక్తి అంటే. వాడు వద్దు అనుకున్నారండి. వాడు వద్దు అనుకున్నారు కాబట్టి ఎక్కడ వదిలిపెట్టారు? వాడిని అరణ్యంలో వదిలిపెట్టారు. కానీ దేవుడు నిర్ణయించింది అతడే అని తెలియగానే ఇప్పుడు ఏం చేశారు? ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే కావాలనుకున్నవాడు వద్దనే వాడి కొరకు గంటల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా వాడు, ఎప్పుడు ఏం తెల్ల వాడు వచ్చేంత వరకు ఏం లంచ్ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, డిన్నర్ ఏ లేదు. వాడు రావాలి, వాడిని అభిషేకించాలి, ఆ తర్వాతే ఈ అద్భుతాలు. ఆ చిన్నవాడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చింది దేవుని స్వరం వినబడుతుంది. సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను మానవుని ఆంతరంగాన్ని లక్ష్య పెడతాను, లోపటి స్వభావాన్ని లక్ష్య పెడతాను. సో కాబట్టి అతడే నేను ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు రాజు. అభిషేకించమనగానే గబగబ సమూయేలు వెళ్ళి తన యొక్క తైలపు బుడ్డను దావీదు మీద వెలిచి అతన్ని అభిషేకించిన స్థితిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు పెడుతున్నా అంటే, దేవుడు ఒక నిర్ణయ కాలం రాబోయింది. ఆ నిర్ణయ కాలం దావీదు మీద దేవుడు దయ చూపించాడు. దయ చూపించిన వెంటనే ఎవరైతే వద్దనుకున్నారో వారే దావీదు కొరకు ఎదురు చూపులు చూస్తూ కూర్చున్నారు. ఒకవేళ నేను తృణీకరించారేమో, వాళ్ళే నీ కోసం ఎదురు చూస్తారు. ఎస్, 100%. ఈ వాక్యం నమ్ము. ఎవరైతే నేను వద్దన్నారో ఒకానొక దినాన్ని నాకు కావాలని ఎదురు చూసే రోజు నీకు రాబోతుంది. అటువంటి దయ చూపే కాలము దేవుడు నీకు దయచేయును గాక. నిర్ణయ కాలం, దేవుడిచ్చే ఒక నిర్ణయ కాలం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు అటువంటి దయను పుట్టిస్తాడండి. మనుషులు దయను పుట్టించేవాడు. ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తే, ఎస్తేరు ఎలా ఒక అసామాన్యమైన వ్యక్తి. ఎందుకంటే చాలా పేదరికంలో ఉంది. మొద్దుకై కుమార్తెగా తను పిలిపించబడుతుంది. అయితే ఆ రాజులో లేకపోతే బస్తీకి రాణిగా చాలామంది పోటీ పడుతున్నారు. ఆ పోటీ తత్వంలో ఈమె కూడా నిలబడింది. అయితే తెలుసు ఈమెకి, ఏమిటి తెలుసు, నాలో అటువంటి ఆస్తి లేదు, లేకపోతే అటువంటి సౌందర్యం లేదు, లేకపోతే అటువంటి వస్త్రాభరణాలు లేకపోతే అలంకారాలు చేసుకునేటువంటి స్థితిగతి నాకు లేదు అని ఒక పక్క మూలను ఎక్కడో అనుమానం ఉంది. కానీ తను నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు, దేనైనా మార్చగలిగిన వాడు, ఏ స్థితినైనా మార్చగలవాడని ఎస్తేరు మౌనంగా ఉంది. కానీ అందరూ ఒకరి తర్వాత ఒకరు, ఒక కన్యక తర్వాత ఒకరు, ఒక అమ్మాయి తర్వాత ఒకరు వారు పరిశీలిస్తున్నారు. అధికారులు పరిశీలిస్తున్నప్పుడు ఎస్తేరు వచ్చి ముందు నిలబడింది. నిలబడగానే జరిగిన కార్యం ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను మనం ఒకసారి చూస్తే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయా, చెప్పండి ఏం పొందిందట? 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్న హెగ్గి అందరే అనేకమైన అధికారులు ఉన్నారు. వారందరూ కూడా ఎస్తేరు మీద ఏం కలిగిందట? దయ కలిగింది. దయ పుట్టించాడు. దయ పుట్టించగలిగిన దేవుడు ఆయనే. ఒక కాలం, ఒక టైం వచ్చింది ఎస్తేరుకి. ఆ టైం రాగానే ఆ మనుషుల మీద దేవుడు దయనుంచాడు. ఆ దయ ఎవరి మీదకి వచ్చింది? ఎస్తేరు మీదకి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయ కాలం. ఒకవేళ ఆరాటపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక కాలం రాబోతుంది, అధైర్యపడకు. ఒక నిర్ణయ కాలం దేవుడు కూడా నీకు కూడా ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలము దేవుడు నీ ఎడల దయ చూపించాలనుకున్నాడు. రెండవ కాలాన్ని చూద్దాం. రెండవ కాలాన్ని మనం చూసినట్లయితే అదే కీర్తన గ్రంథము 75వ కీర్తన 2వ చరణాన్ని ఒకసారి చూద్దామా. నేను యుక్త కాలము కనిపెడుచున్నాను. నిర్ణయ కాలం ఏంటంటే, రెండవ నిర్ణయ కాలము న్యాయము చేయు కాలం. మన జీవితంలో దేవుడు న్యాయము ఇచ్చే కాలం అండి. చాలామంది జీవితాల్లో న్యాయం కొరకు ఎదురు చూస్తారు, కానీ వారికి న్యాయము దొరకదు. కానీ ఈరోజు దేవుడిస్తున్నటువంటి మాటలు ఏంటంటే,
మన జీవితంలో ఒకానొక దినాన్ని దేవుడు న్యాయం చేయగలిగిన వాడు. దేవుని ప్రజలుగా పిలబడుతున్నటువంటి ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యంగా, రెండోది యూదా రాజ్యంగా. ఇశ్రాయేలు రాజ్యం 19 మంది 212 సంవత్సరాలు ఏలారు 19 మంది రాజుల చేత. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు వేలారు సుమారు 449 సంవత్సరాలు. అయితే ఈ యూదా రాజులు ఇశ్రాయేలు రాజుల పాలనలో అనేక రకాలమైన తప్పుడు మార్గాల్లో నడిపించారు. తన ప్రజలను విగ్రహారాధనలు నడిపించారు, దేవునికి వ్యతిరేకంగా నడిపించారు. ఈ వ్యతిరేక స్వభావాన్ని బట్టి ఏమైపోయారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను చెరలో సుమారు 70 సంవత్సరాలు బబులోను చెరలో వారు బందీఖానాలుగా ఉండిపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యో, మేము ఒకప్పుడు స్వేచ్ఛగా ఉండేవారం, ఒకప్పుడు ఆనందంగా ఉండేవారం, కానీ ఈరోజు మాకు ఈ పరిస్థితులు వచ్చాయని వారందరూ కూడా తల్లడిపోతున్నప్పుడు ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలం ఏంటంటే దేవుడు వారి యందు తీర్పు తీర్చాలని, దేవుడు వారి యందు న్యాయము చేయాలని సమకూర్చి ఆ బబులోను చెరలో నుండి తన ప్రజలను దేవుడు విడిపించి ఒక స్వేచ్ఛ జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని దేవుడిచ్చి ఒక గొప్ప అద్భుతమైన మాట అంటున్నాడు. ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, నీకు నీతిని బట్టి నీవాడుగా ఉండాలనుకుంటున్నాను, మీ మధ్య ఉండాలనుకున్నాను, దయాదాక్షిణ్యాలు చూపించాలనుకుంటున్నానని చెప్తే ఏమనంటే, నేను నీతిని బట్టి న్యాయమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుని ఉన్నాను, ఇక నుంచి నీ మీద నేను దయ చూపిస్తూనే నీకు న్యాయకర్తగా ఉంటాననే మాటలు ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ విడబడిన దానిగా ఉన్నావేమో, బందీఖానాలో ఉన్నావేమో, దుష్ట చేతుల్లో మనం ఉన్నామేమో, లేకపోతే అన్యాయస్తుల మధ్య మనం ఉన్నామేమో, మన ఆస్తికాస్తులు కానీ లేకపోతే మన గృహాలు కానీ మన పరిస్థితులు కానీ ఒకవేళ న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుడి ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఒక నిర్ణయ కాలం రాబోతుంది. ఆ నిర్ణయ కాలం ఏంటంటే న్యాయము చేసే కాలం. ఏంటంటే కాలం న్యాయము దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీ పక్షాన్ని న్యాయం చేసేవాడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ తీర్చు. చూడండి, ఆయన దయ చూపించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అని చెబుతూ ఇక్కడ రాయబడింది. ఆయన న్యాయము చేసే దేవుడు. ఆయన మన దేవుడు ఎవరు? న్యాయం చేసేవాడు, అన్యాయం చేసేవాడు కాదండి. ఎవరు అన్యాయస్తులుగా విడిచిపడాడు, ఎవరి జీవితంలో అన్యాయం అనేది జరగదు. న్యాయం, ఆయన న్యాయం సమకూర్చేవాడు. ఓకే, 3వ కాలాన్ని కూడా చెప్తాను. దయ చూపించే కాలము, రెండవది న్యాయకాలం, మూడవది దర్శన కాలం. దర్శన కాలం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమొకటకై ఆతురపడుచుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చునను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. రైట్, ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే దర్శన విషయంలో నిర్ణయ కాలమునే జరుగును అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం తప్పనిసరిగా ఒక నిర్ణయ కాలమున జరుగుతుంది. అంటే దర్శన కాలము, నిర్ణయ కాలము. ఇక్కడ హబక్కుకు ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి? అది తప్పనిసరిగా అది నీ దగ్గర రావడానికి ఆతురపరుచున్నది, అది తప్పక నీ యొద్ద నెరవేరుటకు ఆలస్యముగా వచ్చును, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక నీ జీవితంలో జరుగును. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని దర్శనాన్ని చూశాను, దేవుని దర్శనం ఉంది నీ జీవితంలో, దేవుని వాగ్దానం ఉంది నీ జీవితంలో, దేవుని యొక్క మాటల ద్వారా అనేక సార్లు నువ్వు బలపరచబడ్డావు, దేవుని వాగ్దానముతో దేవుని దర్శనముతో ఎదురు చూస్తున్న నీవు, దేవుడు అంటున్నాడు ఒకవేళ అది జరగలేదేమో, అది నా జీవితంలో అవలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కాదండి, ఒక నిర్ణయ కాలం రాబోతుంది. ఆ నిర్ణయ కాలమున అది జాగు చేయక తప్పనిసరిగా అది నీ జీవితంలో జరుగును గాక.
ఇక్కడ ఎంతోమంది యవన బిడ్డలు మీరు దర్శనం పొంది ఉండవచ్చు, మంచి భర్తను చూసి ఉండవచ్చు, అయితే మంచి ఉద్యోగాన్ని చూసి ఉండవచ్చు, మంచి స్థితిగతులను చూసి ఉండవచ్చు, ఇక్కడ చాలామంది మంచి వ్యాపారాన్ని చూసి ఉండవచ్చు, లేకపోతే మంచి ఉన్నతమైన స్థానాలు మీరు చూసి ఉండవచ్చు, మంచి ట్రాన్స్ఫర్స్ని మీరు చూసి ఉండవచ్చు. తప్పనిసరిగా 100% ఆ దర్శనము జరగబోవడానికి అది ఆలస్యము చేసినను అది నీ దగ్గర తప్పనిసరిగా నిర్ణయ కాలమున అది నీ జీవితంలో జరుగును గాక. దేవుడిచ్చింది తప్పనిసరిగా జరుగుతుంది, బట్ కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అంతే. కానీ అదే నిర్ణయ కాలమున మాత్రం తప్పన. అందుకే దేవుడు ఏదో ఒక టైం ఇస్తాడట, ఆ టైం తప్పనిసరిగా జరుగుతుంది. దర్శనకాలం తప్పనిసరిగా జరుగుతుంది. తల్లి గర్భములు ఉన్నప్పుడే దేవుడు నన్ను రూపించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయ కాలం రాగానే దేవుడు తన దర్శనముల ద్వారా ఈరోజు ఆయన సేవకుడిగా నన్ను నిలబెట్టాడు. నాకు ఇచ్చిన దర్శనములు ఏది ఒక్కటి కూడా దేవుడు తోసివేయలేదండి. మీ జీవితంలో కూడా ఒక దర్శనాన్ని దేవుడు ఇస్తుంటాడు. ఆ దర్శనం నిర్ణయ కాలమున దేవుడు నీకు దయచేయునుగాక. ఈ 3 కాలాలు నీ జీవితంలో దేవుడు దయ చూపించే కాలము, రెండవది ఆయన న్యాయము చూపించే కాలము, మూడవది దర్శన కాలం. ఈరోజు దేవుడు నీ మీద దయ చూపించాలనుకుంటున్నాడు. దేవుని దయను పొందాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఎలా ఉండాలి? మనం అవిధేయులుగా కాదు, విధేయులుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మీరు దేవునికి నమ్మకంగా ఉండండి, మీ పవిత్రతను కాపాడుకోండి. ఈ లోకంలో ఉన్న వ్యక్తులుగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు కొనసాగించవద్దు. అంటే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని, దేవుడు నీకు ఒక గొప్ప అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయాలంటే ఒక యోగ్యమైనదిగా ఉండాలి. ఒకవేళ దేవుడిచ్చిన దర్శనం, మీరు ఒక మంచి ఉద్యోగమైన దర్శనం ఉందా, లేకపోతే మంచి భవిష్యత్తు అనే దర్శనం ఉందా, మంచి ఆరోగ్యం ఇస్తాడనే దేవుడు మీకు దర్శనం ఇచ్చాడా, తప్పనిసరిగా వెయిట్ చేయి తప్పనిసరిగా. ఆ దర్శన కాలం నీ జీవితంలో నెరవేరుతుంది. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే వద్దన్నారో వాళ్ళే నీ దగ్గరికి తిరిగి వస్తారు. అటువంటి కాలం దేవుడు మీ అందరికీ దేవుడు దయచేయను గాక.